నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. తాటి ముంజలు ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభమవుతాయి మనకు లభించటం. వేసవి కాలంలో లభించే తాటి ముంజలు గ్రామీణ వాసులకు ఎక్కడ పడితే అక్కడ లభిస్తాయి. పట్టణాల్లో కూడా తాటి ముంజలు అమ్ముతున్నారు. ఈ తాటికాయలు తీసుకొచ్చి అప్పటికప్పుడు కోసి తాజాగా ముంజలు అందిస్తున్నారు. దీన్ని తాటి ముంజలు ఇంగ్లీష్లో ఐస్ యాపిల్ అని, పామ్ ఫ్రూట్ అని అంటారు. తాటి ముంజలు కేవలం రుచి కోసమే కాదు, దీంట్లో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, పోషక విలువలు ఉన్నాయి. విటమిన్ ఏ ఉంది, విటమిన్ బి ఉంది, విటమిన్ సి ఉంది, ఐరన్, కాల్షియము, జింకు, ఫాస్ఫరస్, పొటాషియం ఉంది. తాటి ముంజలు లేతవి తినాలి. అవి లేతవా ముదిరా ఎట్ట తెలుస్తాయంటే, లేత ముంజల లోపల నీరు ఉంటుంది, అవి మెత్తగా ఉంటాయి. ఈ ముదిరిపోయిన ముంజలు దాని లోపల నీరు ఉండదు, కొబ్బరి కరకరలాడినట్టు కొబ్బరిలా ఉంటుంది. ముదిరిపోయిన ముంజలు తినకూడదు. ముదురు ముంజలు తింటే కడుపులో నొప్పి వస్తుంది, జీర్ణం కాదు. ఈ ముంజల పైన గోధుమ రంగులో ఒక తొక్క ఉంటుంది, పొర ఉంటుంది, దాన్ని తీయకూడదు. ఆ ముంజ పైన ఉండే పొరతో సహా తినాలి. కేవలం తెల్లగా ఉండే ముంజ తినటం వల్ల మనకు కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఆ పైనుండే గోధుమ రంగు పొరలోనే పీచు పదార్థము, కొన్ని రకాల ఖనిజ లవణాలు ఉన్నాయి. తాటి ముంజలు ఇవి క్రమం తప్పకుండా పిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వృద్ధులు అందరూ వాడవలసిన ప్రకృతి ప్రసాదించిన వరం. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాల్లో మొట్టమొదటిది వికారము, వాంతి వచ్చినట్టుంటే ఇవి తింటే వికారం తగ్గిపోతుంది. తలనొప్పి వస్తే ముంజి తింటే తలనొప్పి తగ్గిపోతుంది. నీరసము, చేత కావటం లేదు, ప్రతి చిన్న పని చేసిన తర్వాత అలసిపోవటం అనేది ఉన్నప్పుడు ఆ అలసటను తగ్గిస్తుంది. కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత 3 సంవత్సరాల వరకు ఎప్పుడైనా కూడా పోస్ట్ కోవిడ్ సిండ్రోము, లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ రావచ్చు. కొంతమంది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత బాగా నీరసపడిపోయారు, చేత కావటంలా వాళ్ళకున్న పూర్వ శక్తిని మళ్ళీ కోలుకోలేకపోయారు. అటువంటి వాళ్ళు ముంజలు తింటే తిరిగి శక్తిని మనం పొందగలుగుతాం. 2 స్థూలకాయము, భారీ కాయము అటువంటి వారు ముంజలు తినటం వల్ల బరువు తగ్గుతారు. అయితే బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. రక్తంలో T3, T4, TSH అనే పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గటము, TSH పెరగటము, ఇది థైరాయిడ్ లోపాన్ని మనకు తెలియజేస్తుంది. ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి జీవితకాలము థైరాయిడ్ టాబ్లెట్ తప్పనిసరిగా వాడటము ద్వారా స్థూలకాయం నియంత్రించబడుతుంది. తాటి ముంజలు కూడా బరువు తగ్గటమే కాకుండా పొట్టలో ఉండే కొవ్వు కరగటం, పిరుదలు, తొడలో ఉండే కొవ్వు కరిగి మనిషి అందంగా, ఫిట్గా, ట్రిమ్గా తయారవుతారు. 3 శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ రాకుండా చేస్తుంది. రొమ్ము క్యాన్సర్ వచ్చిన తరువాత చికిత్స చేసుకుంటూ ముంజలు తింటే ఆ కణాల యొక్క విభజనను నియంత్రిస్తుంది. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ అనే ప్రత్యేక ఎక్స్రే తీయించుకోవటం ద్వారా తొలి దశలో క్యాన్సర్ను గుర్తించవచ్చు. తొలి దశలో రొమ్ము క్యాన్సర్ గుర్తిస్తే పూర్తిగా నయమైపోతుంది. 4 చర్మంపై గుల్లలు, పొక్కులు వేసవి కాలంలో పేలటం అంటారు, ఒళ్ళు పేలటం అంటారు, లేదా చిన్న చిన్న పొక్కులు వస్తాయి, చర్మం పొడిగా అయిపోతుంది, చర్మంపై దద్దుర్లు వస్తాయి, చర్మంపై పుట్టు రాలుతుంటుంది. ఇలాంటి అనేకమైన చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది ఈ తాటి ముంజల వినియోగం. 5 వేసవి కాలంలో వైరస్సుల వల్ల అమ్మవారు, తట్టు ఇలాంటి వ్యాధులు వస్తాయి. ఈ అమ్మవారు
వచ్చినప్పుడు తట్టొచ్చినప్పుడు చర్మంపై పొక్కులు, రసిగారటము ఇలాంటి సమస్యలను అధిగమించడానికి తాటి ముంజలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక 6, వేసవి కాలంలో వడదెబ్బ తగులుతుంది. వ్యవసాయదారులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు తప్పనిసరిగా ఎండకెళ్ళి పనిచేయాలి. భవన నిర్మాణ కార్మికులు, రోడ్ల నిర్మాణం చేసే కార్మికులు ఎండలో పనిచేసినప్పుడు ఆ వడదెబ్బ తగలకుండా ఈ ముంజలు తినటం వల్ల ఎంతో ఉపశమనం జరుగుతుంది. ఈ ముంజల లోపల, లేత ముంజల లోపల ఉండే నీరు తాగాలి. 7 గర్భిణీ స్త్రీలకు ముంజలు తింటే తల్లికి, గర్భంలో ఉండే శిశువుకి ఇద్దరికీ కూడా ఆరోగ్యానికి మంచిది. తల్లికి మలబద్ధకం ఉండదు, తల్లికి అజీర్తి ఉండదు. 8 జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసాన్ని ఉత్పత్తి చేసి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది. అసిడిటీ, గ్యాస్ ట్రబులు, పేగుపూత, ఛాతీలో మంట ఇలాంటి గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఉన్న వారికి లేత తాటి ముంజలు చక్కటి పరిష్కారం. 9 తాటి ముంజల పైన ఉండే పొట్టు, ఆ పొర గోధుమ రంగులో ఉండే తినటం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది. మలబద్ధకం ఉన్న వారికి మొలలు, అరిసె మొలలు, మూలశంక, పైల్స్ వస్తాయి. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో చుక్కలు చుక్కలుగా కానీ, దారగా కానీ, పిచికారి కొట్టినట్టు కానీ రక్తం పడే ప్రక్రియనే పైల్స్ అంటారు. అది నొప్పే ఉండదు. మలబద్ధకము నివారించగానే పైల్స్ ఆటోమేటిక్గా అవే తగ్గిపోతాయి. 10 కాలేయంలో కొవ్వు చేరిన వారు, కామెర్లు ఉన్నవాళ్ళు, కామెర్లు వచ్చి తగ్గిన వాళ్ళు, కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరచడానికి లేత తాటి ముంజలు బాగా ఉపయోగపడతాయి. కనుక కుటుంబంలో అందరూ కూడా దొరికినప్పుడల్లా తాటి ముంజలు తినడం ఆరోగ్యానికి మంచిది. అయితే తాటి ముంజలు బయటకు తీసి నిలవ ఉంచకుండా తాటికాయ నుంచి బయటికి తీగానే ముంజని తినడం మంచిది. లేదా బయటికి తీయకుండా కుడి చేతి బొటన వేలు ఉపయోగించి బొటన వేలుతో లేత తాటి ముంజిని బయటికి తీసి బొటన వేలుతోనే ముంజని తీసి తినొచ్చు. ఈ విధంగా మనకు ప్రకృతి ప్రసాదించిన వరం. ఇది దేవుడిచ్చిన ప్రసాదం లాంటిది. తాటి ముంజలు విరివిగా గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాయి. కనుక తాటి ముంజలు తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకుని దాని ద్వారా వచ్చే 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనం సొంతం చేసుకుందాం. షుగర్ వ్యాధి, డయాబెటీసు, టైప్ 2 మధుమేహ వ్యాధి ఉన్నవారు కూడా నిశ్చింతగా ఈ ముంజలు తినచ్చు. ముంజలు తినటం వల్ల రక్తంలో షుగరు శాతము పెరగదు.